టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే నర్రెడ్డి సునీతారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. నర్రెడ్డి సునీతారెడ్డితో పాటు షర్మిల కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే కొనసాగుతున్నట్టు, చంద్రబాబు అనేటువంటి వ్యక్తి కేవలం టీడీపీ అధినాయకుడే కాదు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ 3 పార్టీలకు కూడా అధినాయకుడిగా వ్యవహరించుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భం తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియజేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి, ఇదంతా చూస్తుంటే చంద్రబాబు డైరెక్షన్లోనే సునీత, షర్మిల వెళ్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడుతున్నారని తేలిపోయింది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను 1.5 పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివి తక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. వివేక హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైల్లో ఉన్నారు. సిబిఐ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తన వద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరపాలని కోరడం ఎంత విడ్డూరంగా కనిపిస్తుంది. ఎవరైనా ఒక మాట చెప్తే అందులో విశ్వసనీయత ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి మాట్లాడుతున్నారు. అదే బాటలో వైఎస్ షర్మిల కూడా. గత వారం రోజులుగా వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలు సైతం కేవలం జగన్మోహన్ రెడ్డే రాష్ట్రానికి అన్యాయం చేశారు అన్నట్టుగా, ఈ జరిగిన నష్టానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వైఎస్ షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ఎండగట్టారు వైసీపీ నాయకులు. గతంలో కాంగ్రెస్తో దోస్తీ కట్టిన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో అదే పరిచయాలు కొనసాగిస్తున్నారని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే వైఎస్ షర్మిలను ఏపీ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేశారని, వైఎస్ఆర్ మీద ప్రేమతో కాదని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.